హైదరాబాదులోని పిఎఫ్ కార్యాలయ అధికారులు, పిఎఫ్ కార్యాలయ ఉద్యోగులు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఒక్కసారి అక్కడున్న ఈపీఎఫ్ ఆఫీస్ సంగతి కనుక్కోండి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, కడపల దగ్గర ఉన్నటువంటి పిఎఫ్ కార్యాలయాల్లో ఇక్కడ ఏదైనా పిఎఫ్కి సంబంధించి అంటే ఇప్పుడు పిఎఫ్ కొన్ని నిబంధనలు పెట్టేసి ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవచ్చు, 90% దాకా డ్రా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ అప్లై చేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్లో నిలువు దోపిడీ చేస్తున్నారు, ఏదో ఒక వంక పెట్టి రిజెక్ట్ చేస్తున్నారట. బాధితులు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, అడిగితే కేంద్రం దగ్గర డబ్బులు లేవు, పిఎఫ్ డబ్బులు వాళ్ళు వాడేసుకున్నారు, అందుకనే ఇవ్వట్లేదని చెప్తున్నారట. కాకపోతే 10% ఇస్తామంటారట. అసలు సీన్ ఏంటంటే, డబ్బులు ఇప్పుడు 50%, 30%, 70%, 90% అడిగితే, ఎక్కువ అమౌంట్ అడిగితే వెంటనే ఇక్కడ లేదని చెప్పేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాతన ఈ మెసేజ్ వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీరు రిజెక్ట్ చేసాం, మళ్ళీ అప్లై చేసుకోండి అంటూ ఇట్లా వస్తూ ఉంటుంది. 2-3 సార్లు తర్వాతన ఈలో బ్రోకర్ వస్తాడు. రెండోసారి కల్లా ఓ బ్రోకర్ ఫోన్ చేస్తాడు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, అంటే ఉద్యోగులు బ్రోకర్లు కుమ్మక్క అవుతున్నారు అనమాట. మీకు ఎట్లాగా అది నెలల తరబడి పడుతుంది, ప్రొసీజర్ ప్రకారం అయితే సాధ్యం కాదు, మేము చేయించి పెట్టమంటారా? అదేందయ్యా నేను ప్రొసీజర్, నేను ఏమైనా బూత్ పని చేస్తున్నాను లేకపోతే ఎవరి దగ్గర లంచం తింటున్నానా? నా పిఎఫ్ డబ్బులు నాకు ఇవ్వడానికి ఏంటి అంటే, సరే మీ ఇష్టమని ఫోన్ పెట్టేస్తారు. ఆ తర్వాత ఈ ఫైళ్లలో ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆపేస్తున్నారు. అదే ఈ బ్రోకర్లకు కనుక ఓకే చెప్తే వాళ్ళకి 2% నుంచి 3% కమిషన్ అంట. అంటే ఒక 50 లక్షల రూపాయల పిఎఫ్ ఉంది అనుకుంటే 2% అంటే ₹1,00,000, 3% అంటే ₹1,50,000. అంటే వీళ్ళకి అప్పనంగా ఇవ్వాలన్నమాట. వీళ్ళు నెలల తరబడి కాదు, ఏళ్ల తరబడి కాదు, దశాబ్దాల తరబడి దాచుకుంటే కానీ 50 లక్షలు రావు. అట్లాంటి దాంట్లో వీళ్ళు మింగేస్తున్నారు. 10 లక్షల రూపాయలు ఉంటే వీళ్ళకి ₹1,50,000 ఇవ్వాలి. ఈ బ్రోకర్లకు ఇస్తే వితిన్ 1 వీక్లో డబ్బులు ఇచ్చేస్తున్నాయట. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. మనందరం మనుషులు, మనలాంటి జీవులు. పిఎఫ్ అంటే ఏంటండి, రాత్రి పగలు కష్టపడితే వచ్చిన జీతంలో నుంచి కట్ చేసి, ఆ కట్ చేసిన అమౌంట్కి అవతల ఉన్నటువంటి యాజమాన్యం కలిపి యాడ్ చేసి కట్టాడు. మా బోటలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, 2 డబ్బులు కలిసి మన దగ్గరే కట్ చేసిన కంపెనీలే ఎక్కువ. 1-2 కంపెనీ మాత్రమే అలాగ పూర్తిగా ఆ 2వ వైపు వాటా ఇచ్చింది. 2 వైపుల వాటా మాదే లాంటి వాళ్ళ దగ్గరే కట్ చేసుకున్నారు. అటు ఇటు తీసుకోవడానికి కూడా దోచుకుంటే ఎట్లాగండి.